ఎక్కడికి వెళ్ళాడు వీడు? 5 గంటలకు అలారం పెట్టి. రేయ్, 5 గంటలకు అలారం పెట్టి గ్రౌండ్కి వచ్చేసావంట్రా? నాకెందుకో నువ్వు ఈసారి పాస్ అవుతావని నమ్మకం లేదు. ఏంట్రా నీకంత వేళకోళంగా ఉందా? మన వాళ్ళంతా అక్కడ సీరియస్గా చదువుకుంటున్నారా? నీకు అసలు టెన్షనే లేదేంట్రా? రేయ్ ఉండరా, ఒక పక్క నేను వాగుతుంటే నీ మానను వెళ్ళిపోతాయంటి? ఏంటి ఏంట్రా టెన్షన్? ఎందుకురా టెన్షన్ అవుతావు? 365 రోజుల్లో చదివింది ఈ లాస్ట్ 3 రోజుల్లో చదివేస్తావా? వారం రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మొహానికి మాస్క్ వేసుకున్నట్టు పుస్తకాలు పట్టుకుని అందరూ పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు. ఒక విష్ చేయటం లేదు, హాయ్ అంటం లేదు. ఎందుకురా టెన్షన్ అవడం? ఏమడిగినా అడిగేది ఈ బుక్ నుంచేక. చదువుల తల్లి సరస్వతే కూల్గా కూర్చొని వీణ వాయిస్తుంది. ఎందుకురా మీకు అనవసరమైన టెన్షన్? రేయ్ ఏంట్రా సరస్వతి వేణాన్ని టాపిక్ మారుస్తున్నావు? హలో హలో ఇట్రా, మన హాస్టల్ ఫోన్ నెంబర్ చెప్పు. ఏంటి? హాస్టల్ ఫోన్ నెంబర్ చెప్పబోయా? 242327 24232271. రే, హాస్టల్ ఫోన్ నెంబర్ అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఈ 4 ఏళ్లలో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్కి నంబర్ ఇచ్చి ఉంటావు? నువ్వు ఎన్నిసార్లు బయట నుంచి ఫోన్ చేసి ఉంటావు? అందుకేరా, టెన్షన్గా ఉంటే తెలిసిన విషయం కూడా మర్చిపోతాం. రిలాక్స్గా ఉంటే మర్చిపోయిన విషయం కూడా గుర్తొస్తుంది. ఏదైనా సాధించే ముందు ఒక చిన్న సైలెన్స్ కావాలరా, ఒక చిన్న పాజ్ ఇవ్వాలి, మనసును పువ్వులాగా ఉంచుకోవాలి. 4 ఏళ్ళు చదివాం, చివరి 4 రోజుల్లో అనవసరంగా టెన్షన్ అయి ఫెయిల్ అవ్వకూడదు. పుస్తకం మూసే, మైండ్ ఓపెన్గా పెట్టుకో, తప్పకుండా గెలుస్తావు. రేయ్, ఇంతకు ముందు చదువు అంటేనే టెన్షన్గా ఉండేదిరా. బాలు చెప్పింది విన్నాక ఎలా చదవాలో అర్థమైంది. రేయ్, ఏ క్వశ్చన్ అడిగినా ఇందులోంచి అడుగుతారు కదరా, ఇంకెందురా టెన్షన్? పక్కన పడేరా. హలో, ఏంటయ్యా నువ్వు ఎగ్జామ్ అనే టెన్షన్ లేకుండా విజిల్ వేసుకుంటూ వెళ్తున్నావు? నాకెందుకు సార్ టెన్షన్? చదువుల తల్లి సరస్వతి కూల్గా కూర్చొని వీణ వాయిస్తుంది. నేను ఎందుకు టెన్షన్ అవ్వాలి? హలో బాస్, నువ్వేమో లాస్ట్ మినిట్లో టెన్షన్ పడి చదవక్కర్లేదన్నావు. అది నమ్ముకొని నేను చదవలేదు. ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోయాను. రే, నేను చెప్పింది 365 రోజులు చదివే వాళ్ళకి, లాస్ట్ 3 రోజులు చదివే వాళ్ళు కాదు. ఈ థియరీ నీకు వర్కౌట్ అవుతుంది, కానీ నువ్వు వెళ్ళమ్మా. హలో కార్తీక్, ఫోన్. హలో అమ్మా, నేను బాలున్నమ్మా. ఏ బాలు, కార్తీక్ ఎక్కడా? ఎక్కడికి వెళ్ళాడు వాడు? క్యాంటీన్కి వెళ్ళాడమ్మా. ఏంటమ్మా విషయం? ఏమైనా చెప్పాలా? ఏం లేదు, వాడితో మాట్లాడి చాలా రోజులైంది. ఎగ్జామ్ అది ఇది అని ఏమైనా టెన్షన్ పడుతున్నాడా? అదేం లేదమ్మా. ఎగ్జామ్స్ ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు బయలుదేరతాడు? రేపేనమ్మా. ఏంటయ్యా బాలు, 4 సంవత్సరాలుగా ఫోన్లోనే మాట్లాడుతున్నావు. మా ఊరికి రావా? కార్తీక్ తో పాటు నువ్వు అనంతపూర్ రా బాబు. ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళొచ్చు. వస్తానమ్మా, తప్పకుండా వస్తానమ్మా. ఓకేమ్మా.
చదివింది ఒకటి కూడా రాలేదు. నేనే రేయ్, ఎగ్జామ్కి ముందు టెన్షన్, తర్వాత టెన్షనా? ఎందుకురా టెన్షన్ అవుతారు? ఏదో రాసేసాంగా, అయిపోయిందిగా. రాసినోడికి రాసినంత. ఏంటి ఇవరా? రే, టికెట్ పెట్టాను, ఏమైందిరా? అనంతపురం వెళ్ళడానికి పులివెందుల టికెట్ పనిచేయదు. రే, ఏంట్రా నువ్వు అనేది? ఫస్ట్ అనంతపురం, తర్వాత పులివెందుల. రేయ్. అమ్మకి చెప్పావు కదా ఫోన్లో వస్తానని. బయలుదేరు. రే, నా మాట విను. రారా, ట్రైన్ టైం అవుతుంది. రే, హ్మ్? మీ ఇల్లు ఏదో చెప్పుకు, నేనే కనిపెడతాను. కనిపెట్టు. రేయ్, ఎలా కనిపెట్టారా? హే కార్తిక్ దున్నపోతు ఎప్పుడు వచ్చావ్? అలా వెళ్ళిపోతావేంటి? అమ్మా కార్తిక్! అమ్మా కార్తిక్! రేయ్, నా చెల్లెలరా, వెళ్దాందా. హే కార్తిక్ రా రా రా. రావయ్యా బాలు. ఏంటమ్మా, కొంచెం ఇల్లు సర్దుండొచ్చు కదా. ఉండరా ఒక నిమిషం. హేమా కొంచెం ఇల్లారమ్మా. ఇది లోపల పెట్టి ఇల్లు శుభ్రం చేయి. నిన్నే ఫోన్ చేసి చెప్పాను కదా ఇవాళ బయలుదేరి వస్తున్నామని. ఇక మీదటి వీడి గొడవ తట్టుకోలేమయ్యా బాలు. ఉదయాన్నే గుడికి వెళ్ళొచ్చాను. 1,00,000 పనులు. ఇప్పుడు ఏమైంది? మన ఇంటికి వచ్చాడు కదా, ఇక మనలో ఒకడు. అతనేం తప్పుగా అనుకోలే. మీకు కావాల్సినవన్నీ 5 నిమిషాల్లో ఏర్పాటు చేస్తాను. ఊరికే నసు పెట్టకు. ఏయ్, ఇవన్నీ తీవే. ఏంటి నీ దబాయింపు? అక్కడ ఇక్కడ కాదు. ఇది హాస్టల్ కాదు, ఇల్లు. అక్కడికొచ్చి చూస్తే తెలుస్తాయి మీ వేషాలన్నీ. అరుస్తున్నాడు. ఏయ్, కొట్టానంటేనా? ఒళ్ళు రోల్తాయి. నాకేం చెప్తా? ఆగు. నిన్ను 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 ఎకనామిక్స్ కి ఈసీ రాస్తారా, ఈకే రాస్తారా? ఈసీ ఈసీ ఈకే కాదు. చెప్పు చెప్పు చెప్పు. అన్నీ తప్పులే. నేను చెప్పింది అదేరా. కార్తిక్ ఒక నిమిషం ఇట్రా. ఏంటి? రమ్మంటున్నానా? ఏంటో చెప్పు. అవును, ఊరంతా వినాలా? అక్కడే కూర్చొని అడిగితే అన్ని చెప్పగలనా? రమ్మంటే. ఏంటో చెప్పు. ఏం లేదు, కాలేజీకి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఆ గౌరీ సైకిల్ షాప్ దగ్గర అబ్బాయిలు బాగా ఏడిపిస్తున్నారు. నువ్వు రాగానే నీతో చెప్దాం అనుకున్నాను. వచ్చి ఏంటో అడుగు. ఏంటి అడిగేది? పా, మొహం చూడు మొహం. ఏడిపిస్తున్నారట ఊరికే. నీతో చెప్పాను చూడు, తమరేదో పెద్ద హీరో అని. రోజులు అన్నీ వినా. హ, ఏంట్రా, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఎవరో ఏడిపిస్తున్నారని చెప్తుంది, నువ్వేం పట్టినట్టు మాట్లాడతావు? కాలేజా? ఏం కాలేజీ? ట్యూటోరియల్ కాలేజ్ రా. ఆ, అన్నిట్లో సున్నా. దీన్ని వాళ్ళు ఏడిపించారా? ఇది వాళ్ళని ఏడిపించి గొడవలు లేకుండా ఉంటే చాలు. అయినా దాని గురించి నువ్వేమనుకుంటున్నారా? టోటల్గా ఇంటి మొత్తానికి నేను అమ్మాయి టైపు, అదేమో అబ్బాయి టైపు. అన్ని యాక్టివిటీస్లోనూ అంతే. విపరీతమైన సినిమా పిచ్చి. ఒక్క సినిమా కూడా వదలదు. చూసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తుంది. ఇంట్లో ఒక్క పైసా కూడా మిగలవుదరా, మొత్తం కొట్టేస్తుంది. నాన్నేమో చావు కొట్టేవారు. దీని అరుపులు ఊరంతా వినిపించాయి. ఇప్పుడు కొన్నాళ్ళుగా కుదురుగానే ఉంటుంది. ఆ మధ్య ఒకసారి హుండీలో డబ్బులు కొట్టేసిందిరా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు ఆగు. నిన్నే ఆగమంటు. నిన్ను నిన్ను ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను దొంగతనం చేయదని తీస్తావా తీస్తావా? హుండీలో డబ్బులు తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? దొంగతనం చేయడం తప్పని చెప్పానా లేదా? మళ్ళీ తీస్తావా తీస్తావా అంట. నీకు ఇలా బుద్ధి రాదే నీకు? తీస్తావా తీస్తావా? చెప్పు, నేను చెప్పు. దేవుడి హుండీలో డబ్బులు దొంగతనం చేస్తావా? తీస్తావా అంట నిన్ను. అయ్యో ఆగండి, ఎందుకంటే తనలో కొడుతున్నారు? ఫోన్ వచ్చిందండి. అదంతా యాక్షనే. హుండీలో డబ్బులు కొట్టేసి నటిస్తాను చూడు. చూసావా, పేరు పెట్టి పిలుస్తుంది. సీతాలక్ష్మి, మీ ఆయన చేసిన తప్పికి క్షమాపణ అడగమను. నా కాళ్ళు పట్టుకుని అడగమను. నా మాట వినండి, కాళ్ళకి దండం పెట్టండి. దండం పెట్టండి. అబ్బా, ఏంటమ్మా ఈ గోళ? చదువుకోలేకుండా. అయ్యో అలా అనుకుంటురా, దాని ఒంటి మీద మన కులదైవం పోనింది. రెడ్డమ్మ. ఏంటే? రెడ్డమ్మా? అనుమానంగా చూస్తున్నాడు చూడు.
బాలు వాణ్ణి నా కాళ్ళ మీద పడవేయ్. రే దండం పెట్టరా. దండం పెట్టు. ఓ, దీని కాళ్ళ మీద ఓ అమ్మా ఓ. చాలు హాయ్ కార్తీక్. హే ఏం రారా లింగం, ఎలా కార్తీక్ ఉన్నావ్? వస్తే తప్ప నీకు మా ఇల్లు గుర్తుకురాదా? ఏంటమ్మా ఇంకా కాలేజ్కి వెళ్ళా? లింగం అనవసరంగా నాతో పెట్టుకోకు చెప్తున్నా. ఆ తర్వాత నీ విషయాలు బయటికి లాతాను. మనం ఎప్పుడు చదివాం గనక. ఒరేయ్ దాని సంగతి తెలుసు కదరా. పొద్దున్నే ఎందుకు దాని నోట్లో నోరు పెట్టి తిట్టించుకుంటారు? ఈ వేషాలు నేను మీ దగ్గర, నా దగ్గర కాదు. హ. బోండా రేయ్ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను లింగం అని వీడే వీడికి మాత్రం తగులుతారు వాళ్ళే ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నారా పొద్దుటే? ఎక్కడికి వెళ్తారు? ఐస్ అమ్ముకునే వాళ్ళ రోడ్డు మీద పడతారు. బయట ఉన్న ఎండకి కాకిలా మాడిపోతారు. హే, ఛీ, పరా. రేయ్ అదేదో మంచి మూడ్ లో ఉంటుంది అందుకే మర్యాదగా మాట్లాడుతుంది పద ఈ మధ్యన మరీ ఓవర్ చేస్తుందిరా. రే ఎప్పుడు వచ్చావరా? ఇవాళరా రేయ్ ఫ్రెండ్ రా సరే ఏదో వెనకేసుకుని తిరుగుతున్నావు ఏంటి? ముచ్చుకొని రారా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? పార్లమెంట్ కి. తమరు పెద్ద ఎంపీ కదా. ఈ గాజులు నీకు సూపర్గా ఉంటాయి బ్యాంక్ లేదా? రే ఏ కుట్టి దగ్గర జోక్ లేదని చెప్పానా ఫ్రెండ్ ఇచ్చాడురా. ఓ హలో బాస్. హలో బాస్ ఏరా బావా ఎలా ఉన్నారా పదరా. రే ఆ అమ్మాయి దగ్గర 25 రూపాయలు తీసుకో డబ్బుల దగ్గర మాత్రం కరెక్ట్ గా ఉంటాడు. వచ్చినారు చూడు దోకలేని కోతులు ఇల్లు పీకి పందిరేస్తారు. సిగ్గు శరం లేదు పోరం పోకేదవులు. మిమ్మల్ని పోలీసులు పట్టి వాళ్ళరా అచ్చొచ్చిన ఆంబోతులాగా ఊరి మీద పడ్డారు. ఉడతలు పట్టాను అయ్యాళ్ళు. రే ఆయన అదో టైప్ పద ఎన్ని తిట్టినా దున్నపోతు మీద అనకుడిసినట్టే. నా సంగతి తెలీదు ఏదోళ్ళకి. ఏరా బావా రారా ఇంజనీర్, ఎప్పుడొచ్చావు? ఇవాళరా రే నా ఫ్రెండ్ బాలు హలో బాస్. కూర్చో బాస్. ఇదే మన ప్రేమ్ నగర్. లేలే పర్లేదు. చూసుకొని కూర్చోగురు ప్రేమ అని చెప్పి ఇరి పని కూర్చోలేసి ఉంటాడు ఏయ్, ఇంకా మొదలెట్టనే లేదు, అప్పుడే ఎక్కిందా? సర్లేరా ఎలాగో మొదలెడతాంగా రే ఏంద్రదే బాట్లా బాట్లా రే అడుగుతాడా కదా చెప్పు. అవును, బాట్లేరా. నిన్ను రే ఇట్లారా రారా భూమికి వెచ్చాడు మంది కావాలంట నీకు. రే రారా రమ్మంటుంటే. అరిచావు బాటిల్ నోటి కుక్కే. కరసారి తలకాయ పాల్గొడతా. పోరా. రేయ్ 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 ఈ వయసులో మందు తాగుతావు. ముసలోడా, ముసలోడా. ఇప్పుడే పందిలో ఉన్నావు. ఇంకా తాగితే అయిపోతావు. రేయ్ ఆ ముసలోడు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఏదో ఒక రోజు సిగరెట్ నడిపిస్తా. రే ఆ ముసలితో నీకేట్రా గొడవ ఇటీ ఇటీ ఊరుకోరా. సరే కూర్చో ఎందుకలా ఊరికి టెన్షన్ రా త్వరగా మొదలెడదాం రా బాస్. పదరా కింద కూర్చుందాం ఏయ్ ఉండరా నేను ఓపెన్ చేస్తాను వచ్చాడయ్యా పెద్ద మగాడు రే వీడు తప్పు జరిగిన చోటల్లా ఉంటాడు కానీ ఏ తప్పు చేయని బుద్ధిమంతుడు వీళ్ళ అమ్మా నాన్న వీడిని బాగా పెంచారా బాస్ కాలేజీలో వీడు ఎలా ఉంటాడు? అమ్మాయిలకి సైట్ వేస్తాడా? ఎవరు? వీడా? అక్కడ వాళ్ళు వస్తుంటే ఇక్కడే తల దించుకుంటాడు. ఇప్పుడు డెవలప్ అవుతారా? అవును నువ్వు చాలా డెవలప్ అయ్యావు ఇక తీసుకా ఏంటో మొత్తం నొరిగే ఉంది. Cheers. బాసు నీ గ్లాస్ జాగ్రత్త, లేదంటే ఆ పంచనా కొడుకు తాగేస్తాడు.
వీళ్ళు ఈ జన్మలో మారు. ఏమైంది? ఎవరు? కాచి అని ఒక గోండా చూడు ఎలా కలపకించి వస్తున్నారు చూడు. రేయ్ నువ్వెందురా టెన్షన్ అవుతావు? వదిలే. నువ్వు ఊరుకోరా, వీళ్ళు ఈ జన్మలో మారు. రేయ్ నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడతావు? సరే నేను బయలుదేరుతాను. రే బాలు రా. ఇక్కడ ఇవన్నీ మామూలేరా, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అడిగేవాడు ఎవడు లేడు, ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఎన్నో మద్దలు జరిగాయి. ఆ కాశీని నిలదీయడానికి, ఎదిరించడానికి ఇక్కడ ఎవ్వరికీ ధైర్యం లేదురా. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ అధికారం ఏది చెల్లుబాటు కాదు. ఇక్కడ వాడు చెప్పిందే వేదం, వాడు చేసిందే న్యాయం. మొదట్లో ఊరికి బస్ స్టాండ్లో గాలికి తిరుగుతుండేవాడు. ఒక రోజు పాండు అనే సైకిల్ షాప్ అతని నడి రోడ్లో నరికేశాడు. ఆ రోజు నుంచి కొద్దిగా పెరుగుతూ వచ్చి వాళ్ళు చాలా పెద్దవాడైపోయాడు. ఇప్పుడు నువ్వు చూసింది చాలా సింపుల్, ఇంతకన్నా పెద్ద ఎన్నో జరిగాయి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. హే! దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టరా. రేయ్ కూర్చోరా. రేయ్ హేమరా. ఏంటి హేమ? అది చూడు ఎలా గొడవ చేస్తుందో. రేయ్ ఎలా మాట్లాడుతుందో చూడు, మగరాయిలాగా. రేయ్ ఏంట్రా ఇది? మీరంతా ఆడపిల్లలా? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎందుకు గోల్ చేస్తున్నారు? కుదిరే కూర్చోలేరా? ఏంటి నువ్వు పెద్ద హీరోవా? బాక్స్ బద్దలైపోద్ది. వదిలేవి గుంటాను మంత్రాలతో మనకేంటి? ఏంటది ఏంటది మర్యాదగా మర్యాద అబ్బా, మర్యాద కూర్చోండి. మీరు ఇంకేదైనా మాట్లాడితే మీద పడి కొడతారేమో. అది అదిగో చూసావా ఎలా గంతులేస్తుందో. రేయ్ నమ్మలేకపోతున్నాను రా. ఇప్పటికైనా నమ్ముతావా? ఏయ్, అందరూ తలకిందులు చూస్తున్నారా చూడండి. ఏయ్, మేస్టర్ సచ్చినోడా, ఏంట్రా? మత్తు కొట్టొచ్చావా? బాగా చెప్పావా బంగారం. సరే, అందరూ. అయ్యో పరువు తీసేస్తుంది కదా, ఎలా అరుస్తుందో చూడు. నా వల్ల కాదురా, వెళ్దాం పద. అది ఎంత పని చేసిందో తెలుసా నీకు? రౌడీలా గొడవ చేస్తుంది. దాన్ని ఎలా కన్నావమ్మా నువ్వు? రాని చెప్తాను. కాలేజ్కి వెళ్ళింది కదూ. నువ్వు సరిగా చూసావురా? అదేనా? నా కళ్ళారా చూశాను. అదేనమ్మా, వీడు కూడా చూశాడు. కావాలంటే అడుగు. ఇంటికి రాని చెప్తాను దాని సంగతి. అబ్బబ్బా, ఈ టీచర్లందరూ ఒకే రోజులో మొత్తం అంతా బుర్రకెక్కించాలి చూస్తున్నారు. టయార్డ్గా ఉంది. అమ్మా, ఒక మంచి ఫిల్టర్ కాఫీ పెట్టవమ్మా. ఈ ఎగ్జామ్ మార్క్స్ రిజల్ట్ ఎవడు కనిపెట్టాడయ్యా బాబు? అయ్యో ఒకటే టెన్షన్. ఈయన గారి దగ్గర చదివి ఫెయిల్ అయ్యానని ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు అలాగే ఉన్నాడు. కార్తిక్, ఆ వెస్ట్ కరెక్ట్. హేయ్ వేషాలు వేస్తున్నావా? పళ్ళు రాలగొడతా. ట్యూషన్ ప్రైవేట్ క్లాస్ అని అబద్ధాలు చెప్పి ఊరు తిరిగి వస్తున్నావా? అన్ని చూసానే. విజిల్ వేయడం, ఆపరేటర్ బూతులు ఎట్టడం, గంతులు వేయడం, థియేటర్లో నువ్వు చేసిన అల్లరంతా చూశాను. ఏమంటున్నావు కార్తిక్? ఓవర్ యాక్షన్ చెక్కు, చంపేస్తాను. సినిమాలకి వెళ్ళని ఒట్టేయడం ఒకటి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని ఎక్కడ చూసి ఏమంటున్నావు? నిజంగా నేను ట్యూషన్ నుంచే వస్తున్నాను. ఇంతసేపు నేను చిట్టి ఏవది అక్కడే ఉన్నావు. కావాలంటే చిట్టి ఏవది ఫోన్ చేసుకో. చిట్టి రేవత వాళ్ళు నీకు ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ మొహాలు చేతిలో చున్నీలు పట్టుకొని గంతులేయడానికి సిగ్గా లేదు మీకు? నువ్వు నా ఫ్రెండ్ తిడితే నీ ఫ్రెండ్ తిడతాను. తిడతావా? ఏది రే, 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 తిట్టవే? రే. ఇప్పుడు తిట్టు. ఎరా నువ్వు చూసావు కదా, మరి చెప్తానికి రేయ్ ఎందుకు లేరా? చెప్పు చెప్పు చూద్దాం. చెప్పరా. రేయ్ నాకెందుకనో ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని డౌట్గా ఉందిరా. చూడు ఇప్పుడు దొరుకుతా చూడు. వెతుక్కో బాగా వెతుక్కో. ఏ ఆ టికెట్స్ ఇవ్వండి. ఎందుకే? ఆ. తప్పు చేసినా తప్పించుకోవడం తెలియాలి. ఎక్కడ పెట్టాను? ఈ అమ్మాయి తీసుంటుందా? చచ్చా ఉండదు.
ఈ పర్స్ మీదేనా? సారీ అండి. అనుమానించారా? నేను ఇంటి దొంగని మాత్రమే. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెళ్ళిపోండి గో బ్యాక్ పోండి వెళ్ళడా అరే మీకు వెళ్ళండి వెళ్ళండి అరే వెళ్ళమంటుండే తప్పండి వెళ్ళండి బండి తీయించు తప్పకుండా ఏం చూస్తారు ఇక్కడ సార్ ఏమైంది సార్ ఏం మీ కథంతా చెప్పదా పోవా సార్ ఎలా వెళ్ళమంటారు సార్ ఆ రైట్లో తిప్పిన పోవా సార్ మొత్తం చుట్టూ తిరిగి పొద్దున్నే శవానికి కాపలా కాయాల్సి వచ్చింది. ఇది రాసిగడ చేసుకో రే చూస్తారా ఏరా ఎలా వచ్చారు? ఊరంతా గొడవగా ఉందిగా. ఎలాగో బయటపడ్డాం. సరే రండి. ఇందా అది కూడా తీసుకెళ్ళి. రా బాబు కూర్చో. వచ్చారా? నేను 25 ఏళ్ళుగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎన్ని హత్యలు, ఎన్ని గొడవలు. ఊరినే భయపెట్టి బతుకుతున్నారు. ఎవరు ఎదిరిస్తారు? అందరికీ భయమే. పురాణాల్లోనూ కథల్లోనే దేవుడు అవతారం ఎత్తాడు, రాక్షసులను చంపాడని చదువుకున్నాం. కానీ నాకు తెలిసి నేను ఇంతవరకు ఏ దేవుణ్ణి నా కళ్ళారా చూడలే. చట్టము, న్యాయము, పోలీసులు ఎవ్వరేం చేయలేరు. అంతా వేస్ట్. ఈ ఊళ్ళో వాళ్ళు ఆడంగి విధవులు. అందరూ గాజులు తొడుకోవాలి. అనవసరంగా మాట్లాడుకో. మనకెందుకు గొడవలు? అవునవును, మాట్లాడినివ్వకండి ఎవరిని. ఇలా నోరు మూసుకోబట్టే వాడు రెచ్చిపోతున్నాడు. నువ్వు లోపల పో. బాస్ ఆ గుడి చూడని చంపేస్తా నోరు మూసుకొని రాలేవా? గుడి చూడు కొలం చూడని మీకు వేరే పని లేదా? మొత్తం చెప్పరా నా గురించి ఒకటి కూడా మొత్తం చెప్పు. తర్వాత చెప్తానులే. తర్వాత చెప్తావా? మొదలెట్టాగా చెప్పు, లేకపోతే కడుపు ఉప్పుతుంది కదా. చెప్పు ఏమైంది? ఏం లేదు బాస్, గుళ్ళో కుంభాభిషేకం జరిగేటప్పుడు పంతులు గారు అమ్మాయిని సీక్రెట్ గా నడుము గిల్లాడు. తర్వాత ఆ అమ్మాయి పబ్లిక్ లో చెప్పుతో కొట్టింది. ఈ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది? ఆ చెప్పే వీడు మెడక్ కట్టారు. రోజు ఇంట్లో చెప్పు దెబ్బలు తింటున్నాడు. నీ గురించి చెప్పడం మొదలెడితే ఊరంతా కంపు కొడుతుందా? బాస్ వీళ్ళ గురించి చాలా కథలు ఉన్నాయి, అవన్నీ నీకు తర్వాత చెప్తాను. రే బావా కాశీరా. మిల్కీ ఐ లవ్ యు. బాగా ఇరుకున్నారు, మీకుంది. ఎవరైనా కదిలితే చంపేస్తాను చెప్తున్నా. పిట్ట కొంచెం కూతగా ఉన్నట్టు ఎంత ధైర్యం? మాస్టర్ గారు రాని సంగతి చెప్తా. చేసింది ఎవరో ఒప్పుకోండి. ఒక్కరు చేసిన తప్పుకి అందరం దెబ్బలు తినాలా? ఓవర్ యాక్షన్ చేయకు. ఎవరైనా మాట్లాడితే పళ్ళు రాతాయి. అందరూ అలాగే కూర్చోండి, మాస్టర్ గారిని పిలుచుకొస్తాను. మీ డ్రామానే లోపల జరుగుతోంది. ఏంటి? పెద్ద గొడవ, దొరికిపోయారు. నాన్న రాని. ఏమండి ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా? బొమ్మ గీసి మిల్కీ ఐ లవ్ యు. ఇంత లేరు అంతలో లవ్. ఏమండి మిల్కీ ఏంటి? క్లియర్ గా చెప్పండి. మీకు అర్థం కాలేదా? మిల్కీ అంటే బాలు మీరే. హలో ఒక నిమిషం. ఏంటండి ఏదో చిన్నపిల్లలు తెలియక చేసి ఉంటారు, వదిలేండి. తోలు చేస్తా. ఏమండి మీ నాన్న ప్లీజ్. ఏమండి హలో. ఏమ్మా అందరూ హోంవర్క్ చేశారా? అయిపోయాం. ఏమండి ఏమైంది? చుయ్యో ఏంటి? ఉండండి. ఏంటి అడిగితే సమాధానం చెప్పరు? హోంవర్క్ చేశారా లేదా? తప్పించుకున్నారు. అసలు నేనేం చేసిందండి మధ్యలో? దొరికిపోయావు తప్పించుకున్నావు అంటున్నారు. పాపం ఏమీ చేయలేదు. వాళ్ళు బొమ్మ గీసి మిల్కీ అని మాత్రమే రాశారు. మ్యాటర్ సీరియస్ చేయడానికి నేనే ఐ లవ్ యూ అని రాశాను. అమ్మాయిలు వచ్చే చోటు కొంచెం అబ్బాయిలా పద్ధతిగా ఉండండి.
వాళ్ళ కోసం వెయిటింగ్. అన్నయ్య ఉన్నాడు, తొందరగా రమ్మను. లైన్లో ఉన్నాడు. చెప్తావా? ఏయ్ ఓకే. అన్నా నమస్కారం అన్న. అన్నం తినేటప్పుడు వచ్చినానే. పర్వాలేదులే. వెంగళరెడ్డి కొడుకు హత్య కేసు గురించి జడ్జి గారితో మాట్లాడినా. ముందు కొంచెం బెట్టు చేసినాడు. ఆయన మన ఎర్రగుంట్లైనే. ఆ తర్వాత ఏదో మాట్లాడి మేనేజ్ చేసినారే. మీరేమీ రావాల్సిన పనిలే. మనోళ్ళు నలుగురిని సరెండర్ చేసి. తమ్ముడు ఆ పెన్ ఎత్తివు. ముందస్తు బెయిల్ తీసుకుందాం, అదేం పెద్ద పని కాదు. ఒక నలుగురు మన వాళ్ళు ఎవరైనా బెయిల్కి సరెండర్ అయితే చాలు. ఇంకొకసారి జడ్జి గారిని కలిస్తే చాలు. ఈ కేసు సాటర్డే సండే కూడా వస్తున్నాయి. అవి మనకు లాభమే అనుకోండి. కాకపోతే ఇంకొకసారి జడ్జి గారి ఆ పిల్లోడు ఉండేది నీకు డిస్టర్బెన్స్గా ఉందే? వీడెవడో తెలిసిన? వెంగళరెడ్డి మనవడు. కత్తి పట్టుకునే వయసు అయింది. కొంచెం ఉంటే నన్ను వేసేసి ఉండేవాడే. చేయి కడుకుందామని పోయినా. ఏం కర్మమో ఏందో తెల్ల. వీని కుటుంబంలో నలుగురు మన చేతిలోనే సచ్చినారు. ఈ నా కొడుకులకు చెప్తానే ఉంటా, ఏడ ఎవరిని వదలొద్దురా అని. ఇదిగో ఇట్నే తిరగబడతారు. ఈడ్ చేయండి. ఈ సెట్టికి తేలేటంలా నరికేస్తానని చెప్పు. ఈడ బిల్డింగ్ మాత్రమే ఉంటుంది, వాడుండడు. చెప్తానా? వదిలే. నేనెవరో తెలిస్తే గుద్దేసిపోతాడా ఏంది? బండిది. బాలు అన్ని సర్దుకున్నావా? ఏం బాలు, బయలుదేరుతున్నావా? ఇంకో 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా. పర్లేదు సార్, ఆల్రెడీ 4-5 రోజులైంది. హ్యామ్ ఎక్కడికి వెళ్ళింది? వీడు ఊరు వెళ్తున్నట్టు తెలుసు కదా. ఈవేళ చివరి పరీక్షట్రా. ఎవరు ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళింది. వెళ్దామా? టైం అయింది. వీడిని డ్రాప్ చేసి వస్తాను. సరే. వస్తాను సార్, వస్తామా? అలాగే సరే సరే, జాగ్రత్త. జాగ్రత్త. వస్తానా? అలాగే. రే ఇవ్వరా ఇవ్వరా. ఇవ్వరా. ఒక్క సిగరెట్ పూర్తిగా తాగినావు కదరా. బాస్ తీసుకోండి. వద్దు బాస్, ఎంగిల్దం కొట్టడంలో మజా ఉంది. వీడికి ఎంగిల్ అంటే ఇష్టం బాసు. ఎంగిల్ చేసి ఇవ్వు. కాశీని అరెస్ట్ చేశారట. ఊరంతా గొడవగా ఉంది. బస్సులు వెళ్ళబట్ట. వెళ్దాం పదండి. ఏంటి కాశీని అరెస్ట్ చేశారా? అవునరా? నువ్వు ఈ రోజు ఊరంటే కుదరదు కానీ ఇంటికి వెళ్దాం. పద పదరా. ఎక్కడైనా బస్ పట్టుకుని వెళ్దావరా? అబ్బాయికి ఏ బస్సు వెళ్ళదు కానీ నువ్వు రారా. రండి.
ఏంట్రా ఏమైంది? ఒకటే గొడవలమ్మా, బస్సులు నడవట్లేదు, ఊరంతా గందరగోళంగా ఉంది. ఏంటి గందరగోళమా? కాశీని అరెస్ట్ చేశారట. అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలంటారు. నేను అప్పుడే చెప్పాను కదా 2 రోజులు ఉండి వెళ్ళమని. ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? ఎక్కడ తినమంటావు? షాపులన్నీ మూసున్నాయి. సరే ఇప్పుడు ఏమైంది? 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. హేమా చెప్పా పెట్టుకుని వెళ్ళారుగా, అందుకే తిరిగి వచ్చేసారు. ఏంటి ఈ ఊరు నిన్ను వదలట్లేదా? మొహం చూడు మాయలోడా. హలో, అగిపెట్టిందమ్మా? అగ్గి పెట్టా? సిగరెట్ తాగుతారా మీరు? ఏ మీరు మందు కొట్టచ్చు కానీ మేము దమ్ము కొట్టకూడదా? హ? మీకే రైట్స్ ఉన్నాయా? ఆ రోజు చూసా, బండి తోలుతుంది ఏంటి కిక్క. కార్తిక్ మందు కొట్టాడా? వాడి బొంద, వాడికి అంత సీన్ ఉండదులే. షర్ట్ ఉతకడానికి వేసేటప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకోరా? నాకు అనిపించింది, అందుకని తప్పించుకున్నారు. లేదు, చెల్లెలు ఉందని చెప్పాడు, కానీ మీలాంటి చెల్లెలు ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నీలాంటి ఏవని నోటి దాకా వచ్చిందిగా, తోకలేని కోత. చచ్చా, అదేం లేదండి. సరే, అమ్మ నాతో చాలాసార్లు మాట్లాడారు, ఇన్నెలలో మీరు ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలేదే? ఎందుకు మాట్లాడలేదు? 4 సార్లు మాట్లాడాను. 4 సార్లా? ఎవరితో? మీతోనే. నాతోనా? అవును. ఏమయ్యా బాలు, ఎలా ఉన్నావు? కార్తీక్ ఎక్కడా? ఎక్కడికి పోయాడు వాడు? ఏంటి బాలు 4 సంవత్సరాలుగా ఫోన్లోనే మాట్లాడుతున్నావు? ఓసారి మా ఊరు వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏమండి, ఏంటండి అచ్చం అమ్మలాగే మాట్లాడుతున్నారు? అమ్మలా మాత్రమే కాదు, ఆంధ్ర టైగర్లా కూడా మాట్లాడతాను. అయ్యా, 3 అంటే నాకిష్టం. ఇండియాకు 3 అక్షరాలు, అమ్మ ఇందిరకు 3 అక్షరాలు, ఆ అమ్మకు దగ్గ బిడ్డ రాజీవ్కు 3 అక్షరాలు, ఇప్పటి మన నేత సోనియాకు 3 అక్షరాలు, రాబోయే నేత రాహుల్కు 3 అక్షరాలే. అందుకే నాకు 3 ఇష్టం, 3 ఇష్టం, 3 ఇష్టం. ఏంటండి మీరెలాగండి? దీంట్లో మనకిప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. హేమా, ఏమండి అమ్మ? హలో, ఎందుకు భయపడుతున్నారు? మన విషయం అమ్మకు తెలుసు. ఏంటి మన విషయమా? అబ్బా, మీకేం తెలీదు. రేయ్, నువ్వు మా ఫ్రెండ్స్ అందరినీ మీ ఊరికి రమ్మన్నావు, వాళ్ళంతా రెడీ అయిపోయి కూర్చున్నారు. నాకు ఇక్కడ కొంచెం పనులు ఉన్నాయి, నువ్వు ముందెళ్ళు, వాళ్ళందరినీ తీసుకొని నేను తర్వాత వస్తాను. కుడుంగ్ బస్. బాలు జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయి. నువ్వు బస్ స్టాండ్కి వెళ్తున్నావు కదా? వెళ్తున్నామా? నువ్వు వెళ్తున్నావు కదా? జాగ్రత్తగా ఎక్కించండి. ఏయ్, ఒక నిమిషం. ఓకే, నువ్వు పదరా. ఏమండి, నేను బయలుదేరుతున్నాను, మీరు ఎక్కడి నుంచి ఉన్నారేంటి? ఏం అడగొద్దు, బయలుదేరండి. దగ్గరికి రావద్దు. ఏమైందండి? దయచేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే ఏడ్ చేస్తాను. వెళ్ళండి. ఓకేరా, బయలుదేరుతాను. ఓకేరా. రేయ్, ఒక వాటర్ బాటిల్ తెచ్చు. హలో బాస్, మీ నోట్లు ఈ ఊర్లో చల్లవు. చేతులు పుట్టు మీ ఊరు వస్తాం, అప్పుడు చూసుకోండి. వెయిట్ చూడు. థ్యాంక్స్. రేయ్, మీ ఇంట్లో అందరూ అడిగాను చెప్పి మర్చిపోకు. ఓకేరా వాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. ఓకేరా? See you. రేయ్, ఎలాగైనా ఫోన్ చేయి, మర్చిపోదు. బై రా, హ్యాపీ జర్నీ.
వెళ్ళండి ఒక్క నిమిషం నా మాట వినండి ఒక్క నిమిషం సార్ మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి ఒక్క నిమిషం సార్ మీకే చెప్పేది వెళ్ళండి సార్ ఒక్క నిమిషం నా మాట వినండి బాబు నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? కాశీని. ఉంటే చెప్పేస్తాడు. వెంటనే పారిపో. ఎవరు కాశీయా ఆ పిల్లోని పేరు బాలన్న, పులివెందలంట. అయ్యరుంటేనే వారం ఉన్నాడు. మద్రాసులో అయ్యరోళ్ళు పిల్లోడు ఈడి కలిసి చదువుకున్నారంట. అయ్యో నిడుసురమని పంపినాను. నాడి రోడ్లో ఒక పిల్లనాయలు కొట్టేసిపోతే అయ్యూరిని తీసుకొచ్చినాడంట. అయ్యూరిని వాడెవరో తెలిసిపోయింది కదా, వాడిని తీసుకురా. పో, పులివెందలకు ఫోన్ చెయ్యి. హలో రెడ్డప్ప, నేను కాశన్న ఇంట్లోంచి సీన్ని. చెప్పు, ఏంటి సంగతి? ఒక చిన్న పని పడింది. ఒక పిల్లోడు చేయి చేసుకున్నాడు. ఎవడాడు? అన్న ఊళ్ళో లేడా ఏంది? యో, చెయ్యి చేసుకుంది అన్న మీదయ్యా. ఏంది నువ్వు చెప్పేది? అన్ననే కొట్టినాడా? ఎవడాడు? పేరు బాలు, పులివెందలంట. అన్న నువ్వు ఫోన్ పెట్టే 10 నిమిషాలు ఆ పిల్ల నా కూడా కట్టి పెట్టేసి నీకు ఫోన్ చేస్తాను. హలో అన్నా, నేను రెడ్డిప్పుడు మాట్లాడతాడా. కొంచెం వివరంగా చెప్పినావంటే. యో, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? అది కాదన్నా, ఆ పిల్లోని చేసుకోలేదు కదా. యో, ఏందయ్యా అనేది? విషయం చాలా పెద్దదన్నా. రాజారెడ్డి పేరెన్లా ఈ పులివెందల చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటిలోనూ ఆయన చెప్పిందే ఏదో చేసిందే చట్టం. ఆ పులివెందల పులి పెట్టే ఈ పిల్లోడు. నాతో మాట్లాడినట్టు ఈ పులివెందుల్లో ఇంకెవరితో మాట్లాడద్దన్నా. నాకు ఫోన్ చేసిన సంగతి కూడా ఇంకెవరికి తెలియకూడదు. ఈ విషయం ఏడతో మర్చిపోండి అన్న.
రేయ్, ఈడున్న ఒక్కొక్కడి ప్రాణంలో నా ప్రాణం కలిసే ఉంటాదిరా. ఎన్ని గుండెలుంటే నా వాళ్ళ మీద చేయి వేస్తావు, అడ్డంగా నరికేస్తావు. ఈ సీమలోకొచ్చి ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో కత్తికో కంటగా నరికి పోగులు పెడతా. ఒక్క నా కొడుకు ప్రాణాలతో మిగలడు. రేయ్, నించున్నా కూర్చున్నా పడుకున్నా వాడు నా రొమ్ము మీద కాలుతో తన్నిందే గుర్తొస్తాండ్రా. వాడు ఎవడైతే ఏంది, ఎవని కొడుకైతేంది, నా కత్తిక ఎన్ని తెలీదో. దానికి నరకడమే తెలుసు, చంపడమే తెలుసు. వాడి తలకాయ నరక్కుండా నేను ఇడ తలపెట్టి పడుకోలేను. అదండ్రా. నా మాట విను. ఆగు. చెప్తుంటే. ఆగు. ఎక్కడికి వెళ్తా? వద్దు. ఆగు. ఊరుకో. దొరికేవరా దొంగ? ఏంట్రా ఇవన్నీ? లిప్స్టిక్, హెయిర్ క్లిప్, స్టిక్కర్ బొట్టు, ఆడపిల్లల వస్తువులన్నీ పెట్టుకున్నావు. నీకు వేరే పనే లేదా? ఎక్కడి నుంచి తెచ్చావు ఇవన్నీ? ఎవరా అమ్మాయి? ఏయ్, ఇది నీకు అనవసరమైన విషయం. ఏయ్, ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో ఈ విషయం మావయ్య చెప్పేస్తా. మావయ్య, ఏయ్, అరవకు. అయితే చెప్పు. ఫీల్ అవుతున్నాడు బాలు. అయ్యో, అమ్మాయి అంటే తనే. భలే వినయం తెలుసా? మర్యాద అంటే అమ్మాయి దగ్గరే నేర్చుకోవాలి. హలో, అగిపెట్టిందమ్మా? 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాటే మాట్లాడుతుంది. మీరు ఉన్నారు, బాలు పేరు పెట్టి పిలుస్తారు. కొంచెం కూడా బావనే మర్యాదే లేదు. తను నడిచొస్తుంటే మేఘాల్లో తేలుతున్నట్టుంటుంది. భూమి మీద పాదం మోపదు. తన ఆకాశం నుంచి దిగొచ్చిన తారక. గజ్జల శబ్దాన్ని పట్టే తన రాక తెలుసుకోవాలి. మొత్తానికి అమ్మాయి అంటే తనలాగే ఉండాలి. అది హైట్ అంటే, అది వెయిట్ అంటే, కళ్ళంటే అలాగే ఉండాలి, ముక్కంటే అంతే ఉండాలి. అజంతా శిల్పంలా ఉంటుంది. తన గురించి చెప్పాలంటే మాటలు చాలు. నేను చూసింది చెప్పింది జస్ట్ 50%. తన గురించి తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఏంటి పులకరిస్తుందా? దొరికేవరా దొంగ? ఉండు, నీ పని చెప్తాను. నువ్వు వెళ్ళు. నిన్ను పో. అయ్యా, పంచాయతీలు మీరే తగు తీర్చినారు. వాళ్ళు కూడా గుళ్ళో ప్రమాణం చేసినారు. ఇంక ఏ కొట్లాటకు రావని మళ్ళా ఏం చేసినారో చూడయ్యా. మడికాడ నుంచి ఇంటికి వస్తా ఉంటే చుట్టుమడికి కొట్టినారయ్యా. మేము ఏం చేసేదో చెప్పండి అయ్యా. మీ మాటకి కట్టుబడినాం కనుకనే ఏమి చేయకుండా ఊరుకున్నాం. ఆ నా కొడుకుల్ని కట్టి లాక్కురండ్రా. పదండ్రా. మామయ్య, ఏంటి విషయం? నాన్న అంత కోపంగా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? అదంతా నీకెందుకు బాలు, పోయి పని చూసుకో. రేయ్, బండి తేండ్రా. మామయ్య, పెద్ద గొడవలా ఉంది. శంకరెడ్డి వాళ్ళతోనేగా. నేను వస్తాను మామయ్య. యాడికి వచ్చేది? ఎగతాళిగా ఉందా? చిన్నపిల్లళ్ళ మాట్లాడుతున్నావే. మీ నాయన తెలిస్తే కొంప మునిగిపోతుంది. చదువుకున్నాడువి తిని పడుకోక నీకెందుకు కొట్లాట్లో? రేయ్, తొందరగా రండ్రా. మామయ్య, రే సుబ్లు, నేను వస్తాను రా. ఏడకొచ్చేదే? నేమన్నా తిరణాలుగా పోతున్నావు? కొట్లాడగా బా. కత్తులతో పని ఎవరి తల ఏడపడుతుందో తెలీదు. నెత్తురు చూస్తే కళ్ళు తీరి పడిపోతావు గానీ పోయి పుస్తకాలు పట్టుకొని చదువుకో. రే చెప్పేది వినరా, నేను వస్తాను రా. అయ్యయ్యో, నీ పోరు పడలేకపోతుండానే. సరే, పెద్దవాళ్ళందరూ ముందు బండిలో పోయినారు, నువ్వు నాతో పాటు వెనక బండిలో కూర్చో. సరే పద. ఎవరికంటే పడకుండా ఎక్కే. ఏంద్రా మీ కథ? చెప్పి నినుకోరా? అయ్యా, సంగతులన్నీ తెలిసినాయ్యా. నిజంగా చెప్తాండామయ్యా, మిమ్మల్ని ఎదిరించే ధైర్యం మాకు లేనే లేదయ్యా. ఏందో పిల్లోళ్ళు తెలిసి తెలియక పని చేసినారయ్యా. ఆ సుబ్బరాయుడు కొడుకుతో జరిగి పిల్లోళ్ళు తొందరపడినారయ్యా. మీరు వెళ్ళిపోండి అయ్యా. రేపు తెల్లారేసరికి పిల్లోళ్ళందరినీ మీకు అప్పచెబుతామయ్యా. ఎప్పుడు మీరు మాట మీద నిలబడినారు, ఇప్పుడు మాత్రం నిలబడతారో నమ్మకం ఏంది? అయ్యా, ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా. గొడవ పెట్టుకోరేంటి? నిజంగా మాకెవరికి- అయ్యయ్యో, ఎందుకంత ఆత్రపడుతున్నావు? ఇప్పుడే కదా మాట్లాడేదానికి పోయినారు. ఇంక మీదటనే కదా అసలు కథ మొదలయ్యేది. రే మునిసమే, సినిమా ఎట్లుంటది చెప్పు. సింహాద్రే. దీనికి పోయి మీరు ఇంత దూరం రావటం మాకు చాలా బాధగా ఉందయ్యా. వాళ్ళ తరపున మేము క్షమాపణ చెప్తున్నామయ్యా. శంకర్రెడ్డి మనుషులు సంకనాకి పోయినారు రోయ్. నాన్న లాక్ రమ్మన్నారుగా, ఇంకా వీళ్ళతో మాటలేంటి? నాకిదేం నచ్చలేదు.
దీంతోనే అయిపోయిందా ఏందే ముందు ఇంకా సానా కథలు ఉన్నాయి చూడు స్వామి. నా కొడకల్లారా మాట తప్పినారు, ఒక్కడు కూడా పానాలతో ఉండడు. తెల్లారితో వాళ్ళందరూ ఆడు ఉండాలా ఏంది? అట్నే చేస్తామయ్యా. అన్న కొడుకులు మనల్ని మోసం చేశారా? దిగండి రా. కొట్లాడపోవడం అంత మంచిది కాదు. ఒరేయ్, బండి తిప్పురా, తిప్పు. మనల్ని పోతున్నారు, నువ్వు పోనీరా. పోనిస్తానురా. ఏంద్రా తిప్పుతా కూర్చుంటావు? పోనీరా. అయ్యో అయ్యా అది అయ్యా అయ్యా అది అయ్యా. నా కొడుకులు పరుగు పందాలు పెడితే పులివెందులోనే ఫస్ట్ లో వస్తారా? ఏందన్న నన్ను ఒక్కడే తీసుకొచ్చినారు? చిన్నయ్య ఆ బండిలో ఉంటాడు. రా ఊరికే చూస్తారంటే తీసుకొచ్చినారు. బండి తిప్పురా, బండి తిప్పు. ఏందబ్బా ఈ బండి వదిలేసిపోయినారా? దీనేం చేసేదే? ఎత్తకు పోయి పిడకలు కొట్టుకుందాం. వీళ్ళే పెద్ద పోటుగాళ్ళు అనుకుంటున్నారు. మన బతుకంతా వీళ్ళకి ఊడికం చేయాలా? రేయ్, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి రా. ఎవడంటే వస్తాడో చూస్తాం. పదండ్రా. ఏం బా ఏందో అలికిడైనట్టుండదే. ఏదో వడ్రంగి పెట్టాయి ఉంటదిలేరా. పా రే బొమ్మద్దే, మనం అనుకున్నట్టు వడ్రంగి పెట్ట కాదురా. బండిలోంచి ఏదో అలికి వస్తా ఉంది. అదేందో మనం కనిపెట్టాలా. ముందు నువ్వు పోరా, పోయి చూడరా. పోరా, పో పోరా, పోరా అంటే. ఎమకలిర కొడతాడు పులి బిడ్డ. పారిపోయారు. పోతే పోయినారులే, యాడికి పోతాం నా కొడుకులు. నాన్నకు తెలీదు. ఎవరు దాని గురించి మాట్లాడాం రా.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అత్తయ్య అది రా పోంచేద్దు గాని. అది రావద్దనే చెప్పినాము, అయినా వెళ్ళలేదు. ఎందుకు వింటాడు? చదువుకున్నాడు కదా, మన మాట వింటాడా? ఉడుకు రక్తం. ఇలా మీసాలు మెలేయడం, చొక్కాలో కత్తి దోపుకోవడం చూడ్డానికి బానే ఉంటుంది. కత్తి పట్టుకున్న వాళ్లలో సహమంది ఇలా ప్రాణాలతో లేరు. ఊళ్ళో కాళ్ళు పోయి చేతులు పోయి ఎంతోమంది బతుకుతాండారే, ఎందుకని? ఇలా వీరావేశంతో కత్తి పట్టుకున్నందుకు. నాన్న ఇది ఇట్టాగే మొదలవుతుంది. అయ్యా, మేం చదువు రానోళ్ళం, లోకం తెలీదు. కత్తులు కట్టాలని బతుకుతాండాం. ఒక ప్రాణానికి 10 ప్రాణాలు తీయకపోతే ఊళ్ళో పరువు తగ్గదు. అంత పౌరుషం. ఏం చేయమంటాం? కానీ ఇదంతా మీ ఇష్టపడి చేస్తున్నది కాదు, వంశపారంపర్యంగా ఆనవాయితీగా వస్తున్నది. ఒక్కొక్కడి చేతిలో ఉన్న కత్తి వెనకాల ఎన్నో సంవత్సరాల పగ దాగుంది. ఈ పగ ఎప్పుడు తీరుతుందో, ఎలా తీరుతుందో తెలీదు. ఈ పగలు ప్రతీకారాలు నా తరంతో పోని. నువ్వైనా ప్రశాంతంగా సంతోషంగా బతకాలి. అందుకే నేను చదివిస్తున్నాను. పోండి. కత్తి పట్టుకునే దానికి ఉన్నోళ్ళు చాలనుకున్నారా? అది అసలు ఏం జరిగిందంటే పోండి. రాండి రాండి, చాలా అలాగే కూర్చోండి. ఏందప్పా, ఏంది సంగతే? ఏంది ఇంత సడన్గా? చెప్పప్పా, ఏమైంది? ఏంది చెప్పప్పా, ఏంది? అది అన్నని మానవే పోయినాక ఇంకెంతరా మూసిపెట్టేది? అవునయ్యా, తన్నాడు, రొమ్ము మీద కాలుతో తన్నాడు. పిల్లనయ్యాలో. ఎవరు? పిల్లోని పేరు బాలు, మెడ్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివినాడు. వాళ్ళది ఈ ఊరు పక్కనే పులివెందల. వాళ్ళ నాయన పేరు రాజారెడ్డి అని చెప్పినారు. ఏందప్పా, ఏం చెప్తాడారా? ఏంపా, యాడికొచ్చి ఏం మాట్లాడుతాడారా? నిజంగా చెప్తాడా? ఎవరు కాలు తీయాలో చేయి తీయాలో చెప్పండి, వెంటనే చేస్తా. నువ్వు నా కోసం ఎంతో చేసినావు, నేను నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ వద్దు, ఈ విషయంలో వద్దు. వాళ్ళదే నాది ఒకే నెత్తురు, ఒకే ఊరు. వాళ్ళని ఎదిరించి నేను ఏ పని చేయలేని చెప్తాండా. అట్టాగే నేను మీకు ఏ సాయం చేయలేనని కూడా చెప్తాండా. దయచేసి వెళ్ళిపోండి. లేవండి, నా మాటని వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. ఏందన్నా ఇది? నిన్ను నమ్ముకొని వస్తే ఒట్టి చేతులతో పంపుతాడవే, ఇదేం బాల. సరే, ఓ 10 రూపాయలు. ఊరికే ఒట్టి చేతులతో పోకూడదని. ₹10 ఒట్టి 10 రూపాయలే. ఓకే రక్తం అని చెప్పినాడు కదా, మనకు సపోర్ట్ చేయకుండా అడిగిపోయి వానికి సాయం చేస్తే ఒక్క కూనీ చేద్దామని వస్తే 100 కూనీలు చేస్తాండారు. ఇంకా ఎంతమంది సంపాదన ఏందో. అయ్యా, నిన్న మీరు కోపంగా ఉండాలని నోరు మూసుకున్నాను. చిన్నయ్యని చూసేదానికి కళ్ళు సాలా ఇసురపుం చూపించినాడు. సింహం మాదిరి వాళ్ళ మీద సెలరేగిపోయినాడు. అచ్చు మన పెద్దయ్య గోరిని చూసినట్టే ఉండదనుకో. ఇది మీ నెత్తురులో ఉండే పౌరుషం అయ్యా. వద్దనుకుంటే మాత్రం పోతుందా ఏంది? చిన్నయ్య 10 కాలాల పాటు సల్లంగా ఉండాలా. అన్నా, మనిషికో మాట చెప్పి వాడిని కొట్లాటకి దించకండి.
ఏందప్పా ఆడ కత్తి సిరేసి ఈడ లాడ్జిలో రూమ్ వేసుకొని గమ్ములు కూర్చొని ఉండవా చూసినా మొత్తం చూసినా పొద్దున్నే అందులు గడిచి ఆ పిల్లోడి మీద కత్తి సిరేసినారే చూసినా అంతా చూసినా నేను కూడా ఆయన సాగు కళ్ళాన చూద్దాం అనుకున్నానప్పా రోజు లేటుగా వచ్చే టైంలో నా యాల్ది కరెక్ట్ టైంకి వచ్చి మొత్తం చెడగొట్టింది. ఛ! నువ్వు విసిరిన కత్తి నేను చూసిన మరి సీమదోమ చూసినా కూడా మీలో ఒక్కడు కూడా పానాలతో ఉండేవాడు కాదు. ఆడి రాజ్యమప్ప ఇది, అంత ఈజీగా లేపేయలేం. అనుకోగానే నరిగేయడానికి ఆడే మర్రి చెట్టు కాదు, మర్రి చెట్టు ఆలోచించి నిదానంగా లేపేయాల. 15 ఏళ్ల పగప్ప ఇది, 15 ఏళ్ల పగ. నన్ను ఊరి నుంచే తరిమేసినాడు. నాకు తెలుసు వాళ్ళింట్లో అంగుళం అంగుళం నాకు తెలుసు. మొత్తం కుటుంబాన్ని లేపేద్దాం, నేను తోడుంటా. నమ్మప్పా. హలో, నేను బాలుని మాట్లాడుతున్నాను. కార్తీక్ ఉన్నాడా? లేరండి, వాళ్ళు మారిపోయారు. ఎప్పుడు? తెలీదండి, మేము కొత్తగా అద్దెకొచ్చాం. నంబర్ ఏమైనా ఇచ్చారా? లేదండి, నెంబర్ ఏమీ ఇవ్వలేదు. ఏయ్, ఏమైందిరా? ఏం లేదు. తప్పించుకోవాలని చూడకు, నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఇందాక నుంచి చూస్తున్నాగా. ఏంటో చెప్పు చెప్పు. ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు ఆ ఊర్లో లేరు, మారిపోయారంట. అంతేనా? అయితే ఏంటి దానికి దిగులుగా ఉన్నావా? ఇప్పుడు ఏమైంది? ఊరు మారిపోతే నిన్ను మర్చిపోయినట్టేనా? తన్ని ప్రేమిస్తున్నావు కదా, నీ మనసులో తలుచుకుంటున్నావు కదా. ఆ ఆశ నమ్మకం నీకుంటే ఏదో రోజు తానే వచ్చి నిన్ను కలుసుకుంటుంది. ఏందయ్యా ఊరంతా తిప్పిస్తా అంటారు? ఎవడో ఒకరి దగ్గర తీసుకుపోండి. అప్పా, పుత్తూరు రాజు దగ్గర పోయి బెణుకు తీయించుకోవాలా, లేకపోతే బతుకంతా నాలాగా కుంటుకుంటూ తిరగాల్సిందే. రే బండాపా, బంకులాడుకో. తమ్ముడు, పుత్తూరు రాజు ఇంటికి ఎట్టపోవాలా? ఏ బెడికి తీయించుకోవాలా? అటువైపు వెళ్తున్నాను, ఫాలో అవ్వు. అన్నా, స్టార్ట్ చేయరా, స్టార్ట్ చేయి. బండి వాడి మీదకి ఎక్కించేయి. ఎక్కించేరా, లేపేయ్, లేపేయ్. అప్పా ఉండప్పా. ఏందయ్యా? ఏ ఊళ్ళో ఎవడి మీద బండి ఎక్కించేది? ఈడంతా ఆళ్ళ మనసులే తెలుసునా. చిక్కినామంటే పానాలు తీసేస్తారు. సందు చూసి దొంగ దెబ్బ తీద్దాం. ఏయ్, రారా. పోతాండ చూడు, కండ్ల ముందే పోతాండ చూడు. ఏడికి పోతాడు? ఈ మధ్య వచ్చి వారమైంది. మన అల్లుడు పట్టణంలో చదువుకుని వచ్చినాక మంచి హీరోలో తయారైనాడే. పోతాండడు, పో 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 పో. తిరుగుతాండడు, తిరిగేసినాడు. ఏడ్రా, ఏడా, ఏడిపోయినాడు. పోయినాడు. ఏం తోలుతాండవరా? ఓయ్ రావయ్యా, మన్ను తిన్న పాములాగా. పోనే రారా. ఈ వైపు లెఫ్ట్ వెళ్తే 3వ ఇల్లు, అమ్మవారి గుడి పక్కన పచ్చ గేట్ ఉంటుంది. వెళ్ళు. వీధికి ఎక్కించారా?
ఒసే లక్ష్మి, నువ్వు అమ్మవారికి మొక్కుకున్న మేక పిల్లని చంపేసినారే. అప్ప నేను అప్పుడే చెప్పినాను కదా ఈ మాత్రం దానికి ఎంతమంది వచ్చినారు చూడు. హే తలంచుకోరా, ఉంచుకోండి ఉంచుకోండి. ఉంచుకోండి రా, ఉంచుకోండి. సత్యం అప్పా ఆ వచ్చేది రాజారెడ్డి. అంతే ఈ దినం మన పని అయిపోయినట్టే. అమ్మవారికి మొక్కుకున్న మేక పిల్లని చంపేసినారయ్యా. చాలా స్పీడ్ గా బండితో గుద్దేసినాడయ్యా. ఎవరా పనిది? నువ్వు వచ్చిన స్పీడ్కి పిల్లలు ఎవరైనా పడుంటే ప్రాణాలుండేవా? యాడికి పోవాలా? పుత్తూరు రాజింటికి. పుత్తూరు రాజింటికి అయితే ఎట్లెందుకు పోతాంటావు? అట్లా పో. ఏందయ్యా అట్ట వదిలేసినారాళ్ళని? కావాలని ఎవరైనా ఎక్కిస్తారా? ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలే. డబ్బులు అడుగుదాం అనుకుంటున్నా. దాందే ఉంది, నేను ఇస్తాను, తీసుకో. ఏ గాడిద పొద్దుండదా నీకు? ఐగోరు దగ్గర నా డబ్బులు తీసుకునేది. సర్లేరా, ఎంతో ఆశగా పెంచుకొని ఉంటుంది. అయ్యా వచ్చి తినేసుకోండి. ఆ, ఆ. ఏ బాలు, నువ్వేంటి ఇక్కడ? ఏ మా ఏరియాకి వచ్చి నువ్వేంటి ఇక్కడ అంటావా? అయ్యో అయిపోయాను. అమ్మ నాన్న లోపల ఉన్నారు. తిరుపతికి వెళ్తూ దారి లాగే. నువ్వేమో కాసిన కొట్టొచ్చావు. అందరికి నీ మీద కోపం, కానీ నాకు మాత్రం లేదు. అయ్యో వాళ్ళు వచ్చేస్తారు, నేను వెళ్తాను. ఏయ్ అయ్యో అయిపోయాను. ఏమవుతుందో ఏంటో భయంగా ఉంది. అయ్యో అమ్మా తల్లి, ఎలాగైనా కాపాడమ్మా. ఏయ్ బాలు, ఎలా ఉన్నావు? నీ ఏరియాకి వస్తున్నప్పుడే అనుకున్నాను నిన్ను చూడాలని. చూశాను. మా ఇంట్లో అందరికీ నీ మీద కోపం, కానీ నాకు లేదు. ఆయన ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఆయన కంట పెడితే బాగుండదు. నువ్వు వెళ్ళు. మ్మ్. సార్, ఏం సార్ సడన్ గా ప్రత్యక్షమయ్యారు? నీళ్ళలోంచి వస్తున్నారే, మీ వాళ్ళంతా ఏరి? సార్ 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 ఏం సార్ మాట్లాడుతుంటే చెప్ప పెట్టకుండా మునిగిపోయారు. రండి సార్. సార్ ఏమన్నా మాట్లాడుకుంటాం సార్. రండి సార్, చెయ్యి సార్. సార్ చెయ్యి సార్, చెయ్యి సార్. సార్ 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 ఇలా మాట్లాడుకుంటే వెళ్తుంటే ఏంటి సార్ అర్థం? నేను చెప్పేది కొంచెం వినండి సార్. సార్ నేను ఏంటి ఏమైంది? వర్కౌట్ అవుతోంది. దేవుడా! సార్ 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 ప్లీజ్ సార్, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. చెప్పేది వినండి సార్. ఒక మనిషి ఎంతకంటే దిగి రావడం కష్టం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 నేను చెప్పే మీరు ఏమైంది? ఏ రివర్స్ అయింది. సరే సరే పాప. అమ్మా తల్లి! బాలు, ఏంటి? అక్కడ దాక్కున్నారు. నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు. సార్ సార్ చూసేలే కానీ బయటికి రండి. ఒరే ఇవన్నీ తీసి పెట్టరా. ఎక్కడైనా వెతకాలి మిమ్మల్ని. మమ్మల్ని ఎందుకు వెతకడం? ఎక్కడ పోయి తెచ్చారు? ఇక్కడే ఉన్నాం. మేమన్నా దాక్కున్నావా? సరే బయలుదేరండి.
వచ్చాం ఇలా హడావుడిగా బయలుదేరమంటారేంటి? వెళ్ళాలంటున్నానుగా కదులు. ఈయన ఎప్పుడు రేయ్, లేవరా. కుదిరిక లేని మనిషి. రా. వచ్చినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని ఒకటే కదులు. నష్టపోతుంటారు. ఇందా నేను అందుకే చెప్పాను మనం ఈ ఏరియాకి రాకూడదని. చూడకూడని వాళ్ళని చూడాల్సి వస్తుంది. సార్ ఒక నిమిషం, నేను చేసిన దాంట్లో తప్పేంటి సార్? ఎవరిని కొట్టాను సార్? ఎవరి సార్ వాడు? ఒక గూండా బజార్ రౌడీ. చూసింత తప్పనిపించింది కొట్టాను. తప్పా సార్? మీరే అన్నారుగా పురాణాల్లోనూ కథల్లోనే ఇలాంటి మహానుభావులు ఉంటారని. ఎదురు తిరిగేవాడు ఎవడో రాకపోతాడా అన్నారుగా. ఆ ఎవడో ఒకడు మీకు తెలిసిన వాడో లేక మీ పక్కింటి వాడో అయితే మీకు ఇబ్బంది, మీ ఇంటికో ఇంట్లో వాళ్ళకో ప్రమాదం వస్తుందని భయం. అంతే కదా సార్? ఏ న్యాయం సార్ ఇది? నిజంగా చెప్తున్నాను సార్, ఒక్క వారం మీ ఇంట్లో ఉన్నాను. స్వర్గం సార్ మీ ఇల్లు. ఆ ఊరు, జనం, ఫ్రెండ్స్ అందరూ నాకు బాగా నచ్చారు సార్. కానీ కళ్ళ ముందు తప్పు జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను సార్. అందుకే కొట్టాను. సారీ సార్. ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి మీరు గుడికి వచ్చుంటారు. ఆ ఆనందానికి అడ్డుగా నేను వచ్చానని మీరు అనుకుంటే నన్ను క్షమించండి సార్. నేను బయలుదేరుతాను. ఏ బాలు, మేము గుడికొస్తున్నామని ఎవరు చెప్పారు నీకు? హేమ చెప్పింది కదా, చెప్పు. మీ అమ్మాయి ఏం చెప్పలేదు, నా ఫ్రెండ్ కార్తీక్ చెప్పాడు. ఏందో మాట పరిగెడతాడారు? నేను వస్తాండా, ఉండండి. ఆగాగు. ఎక్కడ? పద పద. ఏంది పైన ఉందా? ఆ గదిలోనా? అయితే నేను చూడాల్సిందే. రా. చిన్నయ్య, రేయ్, ఏంట్రా ఇది? అజంతా శిల్పం అది ఇది అని ఏదేదో చెప్పావు. తన మొహం గురించి చెప్పనే లేదే. ఆ కళ్ళేంట్రా? అయ్యో, నన్ను చూస్తే దాన్ని చూసినట్టుంది. వద్దురా రే, వద్దురా ప్లీజ్ రా. నీ మంచిగా చెప్తున్నాను, నా మాట వినరా. ఏం మాట్లాడవేంటి? అయ్యా చెయ్యి చిత్తూరుకుపోతా అంటే కాలు కడపకపోతాంది. నీకెట్టా నచ్చిందయ్యా? ఈ కుంటి కులాసు మనకెందుకయ్యా? నా మాటేనయ్యా, వద్దయ్యా. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నిజంగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసిన తర్వాత కళ్ళంటే ఎలాగుండాలో నడకంటే ఎలాగుండాలో నేను అప్పుడే తెలుసుకున్నాను. మీకేం తెలియదు, నేను చూసింది వేరు, మీరు చూసింది వేరు. అది లవ్ అంటే. ప్యార్. రే, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యా పిఆర్ అంతా నీకెందుకయ్యా? నీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దయ్యా. నువ్వు ఒకటివి, తను మాట్లాడితే ఉంటుంది. బాలు, ఆరి దేవుడు. బాలు, ఇది బాత్రూమ్ లో దొరికింది, నీదేనా? అమ్మ దొంగ. ఆ
యో ఏందయ్యా ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు? ఇది మాటలతో తెలియ వ్యవహారం కాదు. ఎన్ని తలకాయలు అయినా పర్వాలే, మీరు మేము తెలుసుకుందాం. ఏయ్ మరేం పీకేదానికి రా పంచాయతీ పెట్టమన్నారు. మేమే భయపడి పంచాయతీ పెట్టమలే, మీరే పంచాయతీ పెట్టి నోటికి వచ్చినట్టు అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పినంత అయినదానికే మేమేం గాజులు తొలగించుకోలే, మేము కత్తులు పదులు పెట్టుకొచ్చినాం. అట్నో ఇట్నో తెలుసుకుందాం. ఎవరెదురాళ్ళు పంచాయతీకి పిలిచింది మీరా మేమా? అయ్యగారికి వచ్చారు మీకు మార్గారు. ఏయ్ మీకు బుద్ధి రాదురా నా కొడకల్లారా, ఇట్లా బతుకంతా నరుక్కుంటూ చంపుకుంటూ పోవడమేనా? మీరు మారరా? అనవసరంగా బాలుని పొమ్మను. మీరే కొందెచ్చుకుంటాండారు. పెద్ద ఆయనతో పెట్టుకోకండి రా. అల్లుడు నువ్వు ఇంటికి పో. ఏ? చెప్తాను కదా నువ్వు. ఇంకా మాట్లాడితే నడుచుతా. దమ్ముంటే లేచిరా. బాలు యాడ? మొదలు పెట్టినావా? మేం బయట వాళ్ళని ఉతుకుతా ఉంటే నువ్వు లోపల వీళ్ళని ఉతికి ఆరేస్తుండవా? సందు చిక్కితే చాలనే దూరిపోతావు. పద, నాయన కాచుకొని ఉన్నాడు. వాళ్ళకి ఇదే తగిన శాస్తి. ఇంకా నోరు మూసుకుని పడి ఉంటారయ్యా. అవునయ్యా, ఇంకా వాళ్ళు ఎప్పుడు మన ముందు తోకాడించరు. యాడికి పోయినా? అది మనమే కొట్లాటకి రావద్దని చెప్పినాం కదా, అందుకే అల్లుడు ఆవిడ దూరంలో ఉన్నాడు. వస్తాను. అట్నే వాళ్ళు ఖాళీ చేసినారయ్యా.
నేను అప్పుడే చెప్పినాను కదా, నాకు కూడా చెప్పకుండా కొట్టాడకపోయినారు. వాళ్ళకి చిక్కుంటే మీ గతి ఏమై ఉండేది? ఈ చుట్టుపక్కల భూములన్నీ చూసినారు కదప్పా, అవన్నీ మనయే. ఒకప్పుడు నేను ఆక్రమించుకున్నానని పేదవాళ్ళకి పనిచేశాడు ఆ పెద్ద ఆయన. ఇప్పుడు మిగిలిందే ఇదో ఈ రవ్వంతే, గోసిపాతంతా. ఇదేం న్యాయమని అడిగినానని నన్ను ఊళ్ళోంచి వెళ్ళేసినాడు. నేనేం చేసినానో తెలుసా? నేనే వాళ్ళని ఊర్లోకి వెళ్ళేసిన. ఎట్టుండదే? అప్పా ఈయన్నే ఉండండి, ఈడికెవరు రారు. కోతల కాలం వస్తుంది, అప్పుడు నేనే చెప్తా. ఏయ్ మనోళ్ళే ఎందుకు అరుస్తాడా? ఆ రాజారెడ్డి మనసులు అనుకుంది. ఆథు! చూడు ఏదో జరుగుతుంది. అవును, ఎవరైనా వస్తారేమో. ఏంది ఇల్లు తుడసాలి నేను రాను. ఆగు. కొడితే కొట్టాలిరా నన్ను నిడిచిపెట్టండి అమ్మా, నన్ను నిడిచిపెట్టండి అమ్మా. ఓ పియ్యారా, మా చిన్నయ్యకు నేనే కాపలా. అయ్యో అయ్యా, అయ్యో వనకుండా నుంచో. మావయ్య, నిజంగానే చెప్తున్నావు. బాలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అతని మొహంలో సంతోషం చూస్తున్నావు. మీ పెద్దవాళ్ళ మనసులో లక్ష్యం ఉండొచ్చు, మీరు ఏవో ఊహించుకుని ఉండొచ్చు, కానీ బాలుకి నచ్చాలి కదా. నిజం చెప్తున్నా మావయ్య, తన మనసులో అమ్మాయి ఉందని తెలిసిన తర్వాత మేమన్నీ మర్చిపోయాం. తన ఆశ సంతోషం ఇవే ముఖ్యం అనుకుని మేమన్నీ వదిలేసాం. ఎప్పటికైనా సరే నేను దీనికోసం వదులుకోవాలి, ఇది నా కోసం వదులుకోవాలి. అందుకే మేమిద్దరం బాలు కోసం వదులుకుంటున్నాం మావయ్య. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది మావయ్య, చాలా లక్షణమైన పిల్ల. బాలుకి ఈడు జోడు. వెళ్ళి తీసుకురా. ఏయ్ రా. ఏం పర్వాలేదురా, రా. భయంగా ఉంది, రమ్మంటుంటే. రా, వెళ్ళు, కన్నపెట్టు. రేయ్
సూపర్ అప్పా అప్పా కత్తికి బాగా పదులు పెట్టు వాళ్ళ కుటుంబం మొత్తం తెల్లాలకు వస్తా ఉంటారు కోతల కాలం వచ్చేసినది ఒక్కడు కూడా మిగలకుండా చేసేద్దాం అప్పా నీ కోపాన్ని అంతా ఆడు చూపించు ఏయ్ ఏంది అప్పా సూపర్ అప్పా సూపర్ ఏం లేదు ఏందో చూడరా బాలు బాలు నాకేం కాలేదు బాలు సంగతి చూడండి ఆగమంటుంటే అల్లుడు నా మాట ఆగమంటుంటే చెప్పేది ఈ నాయనకేం కాలే బాగానే ఉన్నాడు చిన్న దెబ్బే ఆగమంటుంటే అల్లుడు ఏం కాలేదు ఏం కాలేదు బాలు ఏం కాలేదు బండి తీసుకురండి తొందరగా తీసుకురండి అన్నా నేను సుబ్బారెడ్డిని మాట్లాడుతాడా సంగతి తెలిసిందా? అన్న తిరుపతి రెడ్డిని మాట్లాడతాడా తిరునాళ్ళలో ఎవరో పెద్ద ఆయన సంపోయినారంట ఏంది నువ్వు చెప్పేది నమ్మలేకపోతాడారే ఎవరు చేస్తుంటారు ఆయన్ను చంపేంత పగ ధైర్యం రెండూ మనకి లేవు కదా మనకి దానికి ఏ సంబంధం లేదు ఒకసారి పోయి చూసొద్దాం. మన మీద అనుమానం పడక ముందే మనమే పోయి మాట్లాడదాం నువ్వు కూడా రా అన్నా అయ్యా తప్పుగా అనుకోవద్దయ్యా ఒట్టేసి చెప్తాండాం కరెంట్ ఆఫ్ చేసి మీ మీద కత్తెత్తేదానికి మాకెవరికీ ధైర్యం లేదయ్యా ఇది మా పని కాదు అర్థం చేసుకోండి అయ్యా నింద మా మీదకి రాకూడదనే మేమంతా కలిసి వచ్చినాం. కత్తిపోటు తగిలిందని ప్రేమతో చూసేదానికి వచ్చినారనుకున్నా మేం కాదని చెప్పేదానికి వచ్చినారా? మనూరోళ్ళు ఎన్నుపోటు పొడిచేంత పిరికి పందలు కాదని నాకు బాగా తెలుసు. మనందరం గుళ్ళో దేవుడిని చూసేదానికి పోయిన భక్తితోనే పోతాం, కత్తితో పోం. వచ్చింది మనూరోడు కాదు బయటూరోడు. వాడు నన్ను పడవని రాలా, బాలుని పడవనొచ్చాడు. అంటే బాలు యాన్నో ఎవరితోనో గొడవ పెట్టుకొని వచ్చాడు. ఎందుకనుకో ఈ బండి ఎవరు లేరు పోనీ ఐస్ బండి పోనీ ఇందులో ఎవరా పోనీ పోరా ఇందులో ఎవరు లేరు పోనీ పోరా పోనీ
పట్టుకోండి. ఏయ్, ముందా కుంటినే కొడుకుని పట్టుకోండిరా. ఏయ్, ఏజెంట్రా. ఏయ్, ఆగరా. ఏయ్, ఏ ఒక్కడిని వదలొద్దు. ఏదండి? రండ్రా. ఏయ్, నా కొడుకలారా అయ్యగారిని పొడిచి ఆడిగా పారిపోతాడారు. చంపేస్తాడా మిమ్మల్ని? ఎవరుకుంటాడారా? అయ్యగారిని పొడి తప్పించుకుంటారా వాళ్ళు? తప్పించుకుంటారు వాళ్ళు. అబ్బా, తప్పించుకుంటారప్పా. ఏయ్, చంపేస్తాడా? ఏయ్, కొండ్రా, లోపల కొండి. ఆ పక్క చూడండిరా. చేను మొత్తం నరికేంట్రా. ఇడిచిపెట్టండి వాడిని. నీకేం కావాలరా? వీని ప్రాణాలేగా? అయితే ఎదురుగా వచ్చి కొట్లాడు. ఎందుకు దొంగ దెబ్బతీస్తావు? నువ్వు నిజమైన మొగోనివే అయితే పందెం కోడ్ల పోరాడి ఈయన తల తీసుకో. ఏంది పోతాండావు? నీ కొడుకు ప్రాణాలతో తిరిగి రాడు. చివరిసారిగా చూసుకుని పో.
రారా రా. దారా, దా, దా, దా. రారా నా కొండే. రాయ్ తమ్ముంటే రారా రారా. ఒక అబ్బకు పుట్టినోడివైతే వచ్చి తేల్చుకోరా. దా. దా. ఆయ్. ఆయ్. తీరా 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 నిన్న తీరా. చచ్చిన పావును చంపే వంశంలో పుట్టలేదురా. ఏ రోజైనా మళ్ళీ కత్తి పట్టే దమ్ముంటే రారా, వచ్చి నరకరా. ఇక్కడే ఉంటాన్రా, ఈ సీమలోనే ఉంటాన్రా. మగాడు అయితే తేల్చుకోరా.